హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇవాళ మనం నిఫ్టీ చూసినట్టయితే ఒక ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్ కనిపిస్తుంది నిఫ్టీలో, అండ్ 23 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో క్లోజ్ అయింది, 148 పాయింట్స్. సో ఇక్కడ మనకి ఏదైతే ట్రెండ్ ఉందో స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ట్రెండే ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది జస్ట్ ఒక ప్రాఫిట్ బుకింగ్, ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గర నుంచి మనకి ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ చూడాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా ఫర్దర్ ఫాల్ అవుతుందా, లేకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో చూద్దాం. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్స్, ఈ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేసి బ్రేక్అవుట్ అయ్యింది, అంటే మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేసి రెసిస్టెన్స్ ఫేస్ చేసి బ్రేక్అవుట్ అయింది. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేయవచ్చు, అరౌండ్ 22,500 లెవెల్. సో ఇప్పుడున్న ఆల్ టైమ్ హైసే మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అప్పర్ సైడ్లో. డౌన్ సైడ్లో మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ వచ్చేసి 22,500 అండ్ 22,400 లెవెల్. మళ్ళీ మార్కెట్లో ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ దగ్గర నుంచి మనం బేరిష్ ఎప్పుడు అవ్వాలి మార్కెట్లో అంటే, మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు బుల్లిషే. మార్కెట్ ఈ లెవెల్స్ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, షార్ట్ టర్మ్గా బేరిష్ అవ్వచ్చు. సో ఎల్ లెవెల్స్ కింద మనకి అట్లీస్ట్ 22,400 బిలో మార్కెట్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం కొద్దిగా బేరిష్ అవ్వచ్చు. అండ్ దట్ టు 22,200 అండ్ 22,000 లెవెల్ వరకు. అండ్ ఈ మధ్యలో మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎందుకంటే ఈ డౌన్ సైడ్లో ఇక్కడ మనకి టైం స్పెండ్ చేసి మార్కెట్ బ్రేక్ చేసింది, ఇది కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. అండ్ అప్పర్ సైడ్లో ఇక్కడ మార్కెట్ టైం స్పెండ్ చేసి బ్రేక్ చేసింది, అండ్ ఈ లెవెల్స్ కింద ఉంటే అప్పుడు ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయిపోతుంది అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ అయిపోతుంది. మధ్యలో మార్కెట్ టైం స్పెండ్ చేసి మళ్ళీ అప్పర్ సైడ్లో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే స్టిల్ మార్కెట్ బులిషే ఉంది. సో ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చినంత మాత్రాన మార్కెట్ ఇక్కడ నుంచి, నేను ఇవాళ చాలా మెసేజ్ చదివాను. సో ఇక్కడ మార్కెట్లో ఒకరోజు ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత అందరూ కూడా మైండ్ సెట్ వేస్తారు, ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి మనకు సెల్లింగ్ అనిపిస్తుంది, ఇక మార్కెట్ బెరిష్ అయిపోతుందా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా అలా ఎక్స్పెక్ట్ చేయకండి. మార్కెట్ ఇంతగా పైకి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళదు అనుకొని ఎప్పుడు అనుకోకూడదు. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ప్రీవియస్లీ హిస్టారికల్ డేటా చూసారనుకోండి, ఎప్పుడైతే మార్కెట్ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయిందో ఇంకా ఫర్దర్ అప్ సైడే వెళ్ళింది. సో ఇది చిన్న షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ ఇది. సో మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటుంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా కూడా మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ పెరిగిపోతాయి అనమాట. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే మళ్ళీ మనకి సపోర్ట్ లెవెల్స్ దగ్గర మార్కెట్లో ఈ జోన్స్ దగ్గర బయర్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అదర్వైజ్ మళ్ళీ ఈ జోన్ దగ్గర బయర్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ మనకి సైడ్ వేస్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంట్రా డేలో మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలని అనేది చూపిస్తాను. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో నిఫ్టీకి, సో నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇవాళ మనం చూసినట్టయితే సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది నేను మార్నింగ్ ట్రేడ్ ప్లాన్ చేసింది ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ వచ్చినప్పుడు నేను ఇక్కడ ట్రేడ్స్ ప్లాన్ చేశాను. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అరౌండ్ 9:30 టైంలో ఎప్పుడైతే మార్కెట్లో ఈ క్యాండిల్స్ క్లోజ్ అయినాయో, ఈ క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి షార్ట్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ మార్కెట్లో 22,770 ఆల్ టైమ్ హైస్, ఆల్మోస్ట్ ఆల్ డే హైస్ని టార్గెట్ చేస్తుండే. అండ్ డే హైస్ దగ్గర నుంచి మళ్ళీ మనకి రిజెక్షన్ చూసి ఇక్కడ మనకి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, ఒక బేరిష్ ప్యాటర్న్ ఎం ప్యాటర్న్ ఫామ్ చేసి మనకి ఏదైతే డే లోస్ ఉందో అది బ్రేక్ చేసింది, అండ్ ప్రీవియస్ డే లో కూడా బ్రేక్ చేసింది. అండ్ మార్కెట్ ఎంటైర్లీ మార్కెట్ ఇవాళ ట్రెండ్ అనేది సెకండ్ హాఫ్లో బేరిష్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ స్లైట్లీ కన్సాలిడేషన్ జరిగింది క్లోజింగ్ టైంలో. సో 22,642. సో రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకవేళ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఏదైతే ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసిందో ఇదే మనకి రెసిస్టెన్స్ జోన్, దీని పైకి వెళ్తే అప్పుడు ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్, రేపు బ్రేక్ అవ్వాలి. సో ఈ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అవుతేనే అప్పుడు ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీని. సో ఈ 22,770 పైనే మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ లెవెల్స్ నుంచే రిజెక్షన్ వచ్చింది కాబట్టి
బయర్స్ ఈ లెవెల్స్ పైకి మార్కెట్ తీసుకెళ్ళి క్లోజ్ చేస్తే అప్పుడు ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. సో బయర్స్ ఫెయిల్ అయ్యి మార్కెట్ అనేది సెల్లర్స్ డామినేట్ చేసి సెల్లర్స్ డౌన్ సైడ్లో డ్రాక్ చేశారనుకోండి, సో మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే 22,500 లెవెల్. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి 22,500 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఈ జోన్స్ దగ్గర 22,500 లెవెల్ దగ్గర. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అవుతే అప్పుడు మీరు బేరిష్ అవ్వండి. సో మోస్ట్లీ అయితే నాకు ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బయర్స్. అండ్ ఇక్కడ 22,400 లెవెల్ ఇక్కడ కూడా మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చింది అండ్ నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ మార్కెట్లో మళ్ళీ ఇదే లెవెల్ నుంచి మార్కెట్లో చూసినట్టయితే మార్కెట్ ఓపెన్ అయింది, దాని తర్వాత అప్ సైడ్ వెళ్ళింది. అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయ్యి అగైన్ ఇక్కడ మార్కెట్లో బయర్స్ యాక్టివేట్ అయ్యి అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ న్యూ హైస్కి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి. సో ఈ లెవెల్స్ 22,500 కానీ 22,400 లెవెల్ కానీ ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ బయర్స్కి. ఈ రెండు లెవెల్స్ దగ్గర మార్కెట్లో సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోకుంటే అప్పుడు మీరు బేరిష్ అవ్వండి షార్ట్ టర్మ్కి, ఓకేనా. సో ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. 22,400 500 సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి ఏదైతే ఇవాళ ఆల్ టైమ్ హైస్ ఉందో అదే మనకి రెసిస్టెన్స్ లెవెల్స్. రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్స్ని నోట్ చేసుకోండి, ఈ లెవెల్స్ దగ్గర అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంటే సో వెయిట్ చేయండి కొద్దిగా. సో మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాతనే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి కన్ఫర్మేషన్తో, ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీలో. సో నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా నేను బుల్లిష్ ఉన్నాను. మార్కెట్ ఎంత డిప్ వచ్చింది అనుకోండి ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ కూడా ఒక ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే. అండ్ ఇక్కడ మనకి 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తే సో నిన్న మార్కెట్ ఏ జోన్స్ దగ్గర ఉండేనో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది అదే జోన్స్ దగ్గర ఉంది. సో ఇక్కడ మనకి నిన్న మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్ అండ్ ఇవాళ మార్కెట్ ఓపెన్ అయ్యి అండ్ ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ డే ఏదైతే క్లోజింగ్ ఉందో అదే పాయింట్ దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది మార్కెట్. అండ్ అదే లెవెల్స్ దగ్గరలోనే మార్కెట్ ఎంటైర్ డే ఉండే. సో అప్ సైడ్లో ఇక్కడ డే హైస్ కూడా బ్రేక్ చేసి వెళ్ళింది ఫస్ట్ హాఫ్లో. ఇది మనకి రెసిస్టెన్స్ లెవెల్. అండ్ డౌన్ సైడ్లో 48,600 సపోర్ట్ లెవెల్ అండ్ 48,400 సపోర్ట్ లెవెల్. బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ ఎప్పుడు అవ్వాలంటే ఈ 2 days ఒక లోస్ బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ ఉందనుకోండి, అట్లీస్ట్ 48,500 అండ్ 48,400 బిలో మార్కెట్ ఉంటే అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. డౌన్ సైడ్లో టార్గెట్ వచ్చేసి 48,000 లెవెల్, దానికన్నా కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 48,000 లెవెల్ సైకలాజికల్ లెవెల్ కాబట్టి 48,000 వరకు మార్కెట్లో మీరు ప్రాఫిట్ బుక్ చేయండి. దాని తర్వాత ట్రైల్ చేయండి. బికాజ్ ఈ సైకలాజికల్ లెవెల్ నుంచి మార్కెట్ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బయర్స్ యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ దీని డౌన్ సైడ్ వస్తే అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో మనం ట్రేడ్ ప్లాన్ చేయాలంటే ఈ ఏదైతే ఇవాళ డే హైస్ ఉందో 48,971 ఆల్మోస్ట్ ఆల్ 49,000 దగ్గరలో మార్కెట్ వెళ్ళింది. సో సైకలాజికల్ లెవెల్ 49,000 కూడా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇలా ఏమవుతుందంటే 49,000 లెవెల్ అండ్ 48,500 ఈ మధ్యలో సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 49,000 లెవెల్ పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అప్ సైడ్లో. అండ్ 48,500 కింద ఆర్ 48,400 కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ 49,000 పైనకి వెళ్తే మనకి అప్పర్ సైడ్లో ఏది ఎక్కడ కూడా స్వింగ్స్ లేవు కాబట్టి సో ఇక్కడ మనం కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి. అండ్ అప్పర్ సైడ్లో టార్గెట్స్ అనేది మనం ఎవ్రీ 200 points ఆర్ 100 pointsకి ప్రాఫిట్ బుక్ చేస్తూ ట్రైల్ చేస్తూ వెళ్ళండి. డౌన్ సైడ్లో టార్గెట్స్ క్లియర్లీ కనిపిస్తాయి బికాస్ ప్రీవియస్ స్వింగ్స్ ఏదైతే ఉంటాయో అవి దాన్ని మనం టార్గెట్స్ క్యాప్చర్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ మనం 48,000 ఫస్ట్ టార్గెట్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసి డౌన్ సైడ్లో ట్రైల్ చేయండి. సో సింపుల్. బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ ఉంది. పుట్ సైడ్లో ట్రేడ్స్ ప్లాన్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ ట్రెండ్ బుల్లిష్ ఉంది కాబట్టి ఇక్కడ మనం క్వాంటిటీ పెట్టుకోవచ్చు. అండ్ 49,000 పైనకి వెళ్తేనే అండ్ సస్టైన్ అవుతేనే అక్కడ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ 48,500 400 బిలో ఉంటే పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బేరిష్ సైడ్ అంటే పీఈ సైడ్. ఎందుకు అంటే ఇక్కడ మనం షార్ట్ టర్మ్ ఏదైతే అప్ సైడ్లో ఉందో అది రిట్రేస్మెంట్ కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. ఆ డౌన్ సైడ్ రిట్రేస్మెంట్లో మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేసి ప్రాఫిట్ బుక్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ అండ్
నిఫ్టీ అండ్ డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే స్టిల్ ఇంకా కూడా ఒక రివర్సల్ క్యాండిలే ఉంది. కాకపోతే ఒక పాయింట్ ఏంటంటే ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో ఆ ఛానల్ ఒక హైస్ దగ్గర ఉంది. సో ఇక్కడ మనకి ఏదైతే షార్ట్ టర్మ్ ట్రెండ్ ఏదైతుందో ఇక్కడ నుంచి మార్కెట్ ఏదైతే ట్రెండ్ ఉందో అది కంప్లీట్లీ ఇంటాక్ట్ అయి ఉంది. ఇంకా కూడా మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది. సో ఇక్కడ మార్కెట్లో బేరిష్ అవ్వాలంటే అట్లీస్ట్ ప్రైస్ అనేది బెండ్ అవ్వాలి. సో బెండ్ ఎక్కడ అవుతుంది అంటే 48,400 బిలో వస్తే అప్పుడు బెండ్ అవుతుంది. ఓకేనా. సో దీని కిందికి వచ్చినప్పుడు ప్రైస్ బెండ్ అవుతుంది. సో అప్పుడు మనం కొద్దిగా షార్ట్ టర్మ్కి బేరిష్ ఉండొచ్చు. స్టిల్ మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మార్కెట్ ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి బేస్ థియరీస్ అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ బేస్ థియరీస్ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఈ పాయింట్ దగ్గర మార్కెట్ టెస్ట్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా ఇక్కడెక్కడనో బేస్ తయారు చేయవచ్చు. సో ఇక్కడ నుంచి షార్ట్ టర్మ్కి వచ్చినప్పుడు మాత్రమే పీఈ ట్రేడ్లో ప్లాన్ చేయవచ్చు అనమాట. సో ఓవరాల్గా అయితే మార్కెట్ అనేది బులిష్ ఉంది కాబట్టి సో ఈ లెవెల్స్ పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ ఈ లెవెల్స్ కింద ఏదైతే రివర్సల్ క్యాండిల్స్ ఉందో ఈ 2 days లోస్ కిందకి వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ అంటే షార్ట్గా మనకి క్యాప్చర్ చేసే టైంకి ఒక 300 to 400 పాయింట్స్ మనకు దొరుకుతుంది. అక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. సో వెరీ క్లియర్. అండ్ సేమ్ ఫిన్ నిఫ్టీ కూడా అంతే. ఫిన్ నిఫ్టీలో చూసినా సరే సేమ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో ఫిన్ నిఫ్టీ మనం చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ కూడా ఇక్కడ ఏదైతే మనకి ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ ఇంకా కూడా బులిష్ ఉంది. అండ్ ఇక్కడ అప్ సైడ్లో రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి బోత్. సో ఇక్కడ మనకి ఎస్టర్డే రివర్సల్ క్యాండిల్ బ్రేక్ అయింది. సో ట్రెండ్ కంటిన్యూషన్. సో స్టిల్ ఇంకా కూడా దాని పైన ఉంది కాబట్టి బులిష్ ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే హైస్ ఉందో అది బ్రేక్ అయింది అనుకోండి, సిఈ సెల్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ బేరిష్ ఎప్పుడు అవ్వాలంటే అట్లీస్ట్ ప్రీవియస్ డే నిన్నటి మార్కెట్లో లో ఉందో ఆ బ్రేక్ చేస్తేనే బేరిష్ అవ్వండి. ఓకేనా. అప్పటి వరకు ఇంకా బేరిష్ సైడ్ ఆలోచించకండి. అది కూడా మార్కెట్లో బ్రేక్ అయినా సరే డౌన్ సైడ్లో మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో మనం చెప్పలేము. ఎవ్రీ సింగిల్ సపోర్ట్ బయర్స్ అనేది యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి 21,400 డౌన్ సైడ్లో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. దాని తర్వాత 21,200 కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. అండ్ ఇప్పుడున్న సపోర్ట్ లెవెల్ వచ్చేసి 21,600 లెవెల్ కూడా ఒక సపోర్ట్ లెవెలే ఫిన్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ వచ్చేసి 21,800 రెసిస్టెన్స్ లెవెల్. సో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ప్యారలల్ ఏదైతే ఛానల్ ఉందో ఛానల్ దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం. సో ఇంట్రాడేలోనైతే మీకు ఒక పీ సైడ్లో ఆపర్చునిటీ ఈ లెవెల్స్ కింద దొరుకుతుంది. బట్ ఎక్కువ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. పీ సైడ్లో కొద్దిగా చిన్న టార్గెట్స్ పెట్టుకోండి బికాస్ ట్రెండ్ బుల్లిష్ ఉంది కాబట్టి. సో వెరీ క్లియర్. అండ్ ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 22,600 లెవెల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే అన్వైండ్ అయ్యారు. అండ్ 22,000 ఇక్కడ అక్కడ బోత్ సైడ్స్ అన్వైండింగ్ అనిపిస్తుంది. అండ్ 22,650 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే ఇక్కడ మనకి కాల్ రైటింగ్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి 22,600 నిన్న మనకి సపోర్ట్ ఉండే, ఇప్పుడు మనం చూసినట్టయితే అన్వైండ్ అయింది. సో రెసిస్టెన్స్ అనేది యాడ్ అవుతుంది. సో కొద్దిగా మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ ఇంకా కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 22,700, 22,800 అండ్ ఇక్కడ 22,900 ఇక్కడ మీరు నంబర్స్ చూస్తున్నట్టయితే ఇక్కడ కాల్ రైటింగ్ ఎక్కువగా యాడ్ అయింది. ఇక్కడ మనకి పుట్ రైటింగ్ తక్కువగా యాడ్ అయింది. పుట్ రైటింగ్ ఇక్కడ మనకి 52,853 కనిపిస్తుంది, 22,350 లెవెల్ అండ్ 22,300 ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది. అండ్ ఈ లెవెల్స్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. సో అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ అనేది యాడ్ అయింది, కాల్ రైటింగ్ ఎక్కువగా యాడ్ అయింది కాబట్టి ఇంకా ప్రాఫిట్ బుకింగ్ కొద్దిగా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ డేటా. ఓకేనా. ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం ఆప్షన్ చైన్ డేటా. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 48,700 లెవెల్ దగ్గర మనకి 76,000 అండ్ 48,700 లెవెల్ దగ్గర కాల్ సైడ్ 30,374. సో ఇక్కడ మనం చూసినట్టయితే సపోర్ట్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది, పుట్ సైడ్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో 48,900 లెవెల్ దగ్గర 73,000. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 48,900 అండ్ 48,700 ఈ మధ్యలో మార్కెట్ ఉండే ఛాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. సో రేపు మార్నింగ్ కూడా డేటా చేంజ్ అవుతుంది. సో 49,000 లెవెల్ రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో అయితే. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఇక్కడ 48,900 లెవెల్ దగ్గర అండ్ 48,700 లెవెల్ దగ్గర. సో ఈ లెవెల్స్ రేపు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే 49,000 లెవెల్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ రేపు యాడ్ అవ్వచ్చు. సో ఇక్కడ కూడా మనకి ఏం డేటా సజెస్ట్ చేస్తుందంటే
ఉందంటే యాజ్ ఆఫ్ నో అయితే ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి సపోర్ట్ కూడా అదే విధంగా ఉంది. సో ఒకవేళ 48,500 లెవెల్ దగ్గర సపోర్ట్ యాడ్ అయ్యి మార్కెట్ 48,900 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ యాడ్ అయితే ఈ మధ్యలో ప్రైస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, యాజ్ ఆఫ్ నో అయితే 48,500 సపోర్ట్ లెవెల్, 49,000 రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో 48,000 సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ కూడా మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ చూస్తే అంత పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు, అండ్ ఇక్కడ మనం కాల్ సైడ్ చూస్తే ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇక్కడ కాల్ రైటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ సినారియో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో మార్కెట్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళ మనకి సెకండ్ హాఫ్లో కనిపించింది. సో అది రేపు కూడా మార్కెట్ ఒకవేళ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ కింద ఉంటే ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది మార్కెట్ కంప్లీట్లీ బెరిష్ అయినట్టు కాదు. సో సర్టెన్ పాయింట్ వరకు అయ్యి మళ్ళీ అక్కడ నుంచి బయర్స్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ అనాలిసిస్. గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మనకి స్లైట్లీ ఫ్లాట్ ఉంది. సో ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉన్నాయి. ఇక్కడ నిక్కీ చూస్తే 426 పాయింట్స్ అండ్ తైవాన్ చూస్తే మనకి 378. ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్ అయితే చాలా స్ట్రాంగ్ అనిపిస్తున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ ఉన్నాయి, డాక్స్ నెగిటివ్ ఉంది అండ్ అదేవిధంగా ఎఫ్టీఎస్సి కూడా స్లైట్లీ ఫ్లాట్ ఉంది, సిఏసి మనకి స్లైట్లీ నెగిటివ్ ఉంది. సో ఓవరాల్గానైతే నెగిటివ్గా అనిపిస్తుంది యూరోపియన్ మార్కెట్స్. యుఎస్ మార్కెట్స్ వచ్చేసి స్లైట్లీ పాజిటివ్ అనేవి ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది. సో ఓపెనింగ్ చూద్దాం. యుఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ వచ్చేసి నేను ఇక్కడ ట్రాక్ చేస్తూ నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం. మార్కెట్ అవర్స్లో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను. సో ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా మీరు ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఆల్రెడీ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు 2 క్లాసెస్ ఆల్రెడీ కనిపిస్తాయి, లేదా వీడియోస్లోకి వెళ్ళారనుకోండి ఇక్కడ ఫస్ట్ 7 మిస్టేక్స్ అని ఒక వీడియో కనిపిస్తుంది. ఇది క్లాస్ 1 ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా. సెకండ్ క్లాస్ అని క్లాస్ 2 అని ఉంటుంది తెలుగులో ప్రైస్ యాక్షన్ అని. సో ఈ 2 వీడియోస్ చూడండి. సో ప్రైస్ యాక్షన్ రిలేటెడ్వి. సో థర్డ్ క్లాస్ వచ్చేసి ఈ వీకెండ్లో సాటర్డే కానీ ఆర్ ఫ్రైడే కానీ నేను మళ్ళీ థర్డ్ క్లాస్ కూడా పోస్ట్ చేస్తాను. దీంట్లో రిలేటెడ్ ఉన్న ఏదైతే పీడిఎఫ్ బుక్ ఉందో అది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, పిన్ చేసి ఇక్కడ నుంచి చార్ట్ ప్యాటర్న్స్ ఈ బుక్ ఉందో సో అది ఫ్రీ డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా సేవ్ చేసుకొని అండ్ దాన్ని ప్రాక్టీస్ చేస్తుండండి. ఏదైతే వీడియోలో నేను బుక్స్ ఏదైతే పీడిఎఫ్ నుంచి చెప్పానో ఆ పీడిఎఫ్ బుక్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. సో టెలిగ్రామ్ని ఫాలో అయ్యి అండ్ ఇక్కడ నుంచి మాత్రం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.